హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 3, 4 అండ్ 5 ఈ 3 రోజుల ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేద్దామండి. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వలన ఈ 3 రోజుల న్యూస్ నేను కవర్ చేయలేకపోయాను. సో ఒకే క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని మనము ఇందులో కవర్ చేద్దాం. అలానే కమింగ్ క్లాసెస్ నుండి ఏ రోజు న్యూస్ అనాలిసిస్ ఆ రోజు వీడియోలో కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తామండి. ముందుగా మనము లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఆర్టెమిస్ 2 మిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో ఈ క్వశ్చన్ టెక్నికల్ ప్రాబ్లం వలన డిస్ప్లే అవ్వలేదు. లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆర్టెమిస్ 2 మిషన్ గురించి ప్రకటనలను ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనము ఈ ఆర్టెమిస్ 2 మిషన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఆర్టెమిస్ 2 అనేది నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద మొదటి మానవ సహిత మిషన్. ఓకే. సెకండ్ 1, ఇది వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపై దించుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అండ్ ఏది రాంగ్ అనేది మనం చూద్దాము. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఆర్టెమిస్ మిషన్స్లో మొత్తం 5 మిషన్స్ ఉన్నాయి. ఇందులో మొదటి మిషన్ మనం చూస్తే అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ 2022లో దీనిని ప్రయోగించారు. ఇది అన్క్రూడ్ ఫ్లైట్ అంటే మానవ రహిత అంతరిక్ష యాత్ర. ఆర్టెమిస్ 2కి వచ్చేసరికి ఫస్ట్ టైం హ్యూమన్స్ ట్రావెల్ అబ్రాడ్ ద స్పేస్ క్రాఫ్ట్ బియాండ్ లో ఎర్త్ ఆర్బిట్ సిన్స్ 1972. ఆర్టెమిస్ 2 మిషన్లో ఇది మొదటి మానవ సహిత యాత్ర. అలానే 1972 తర్వాత లోయర్ ఎర్త్ ఆర్బిట్ ని దాటి వెళ్లిన మొదటి మానవ సహిత యాత్ర కూడా ఇదే. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అండి. అయితే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇది వ్యోమగాములను చంద్రుని ఉపరితలం మీద దించదు. ఇది కేవలం చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ చంద్రుని కక్ష నుండి పరిశోధనలు జరుపుతుంది. కాబట్టి చంద్రుని ఉపరితలం మీద దించడం అనేది రాంగ్. అండ్ కమింగ్ ఆర్టెమిస్ మిషన్స్ చంద్రుని మీద ల్యూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతాయి. బట్ ఆర్టెమిస్ 2 అనేది ఓన్లీ ఆర్బిటాల్ మిషన్. కేవలం ఇది చంద్రుని కక్షలో తిరుగుతూ ఉంటుంది. టోటల్ మిషన్ పాత్ మనం చూస్తే 10 days ఫ్లైట్ ని ఇక్కడ చూడవచ్చు అండి. సో ఇది చంద్రుని ఉపరితలం మీద దించదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఏ 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత నౌకాదళ శక్తికి అతిపెద్ద బలం తారాగిరి. రీసెంట్గా ఐఎన్ఎస్ తారాగిరి ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రం అంతా పహారా కాస్తూ ఉంది. దేశ వాణిజ్యంలో 95% ముఖ్యంగా ఇంధన రవాణా సముద్ర మార్గంలోనే జరుగుతుంది. కాబట్టి సముద్ర వాణిజ్యం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఇండియన్ నేవీ బహుముఖంగా పనిచేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉంటే హార్ముజ్ జలసంధిని దాటి భారత నౌకలు భారత జలాల్లోకి ప్రవేశించడానికి భారతదేశ నేవీ చాలా సహాయపడుతూ ఉంది. ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా వాణిజ్య నౌకలు మరియు ఆయిల్ ట్యాంకర్లకు భద్రత ఇచ్చేందుకు మన నౌకాదళం రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ఇండియన్ నేవీకి మరింత బలం చేకూర్చడం కోసం ఐఎన్ఎస్ తారాగిరిని కమిషన్ చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ తారాగిరిని సముద్ర శక్తి నౌకగా అభివర్ణిస్తారు. సో దీనిని ఇటీవల విశాఖలోని తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రంలో జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ తారాగిరి యుద్ధనౌక జలప్రవేశం భారత నౌకాదళ శక్తికి అతిపెద్ద బలమని, భారత సముద్ర ఆధిపత్యానికి ఇదొక కీలక ఘట్టమని అన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ తారాగిరి నిర్మాణంలో 75% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇందులో బ్రహ్మోస్తో కలిపి అత్యాధునిక రాడార్, సోనార్, మిజైల్ వ్యవస్థలు ఉన్నాయని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ప్రాజెక్ట్ 17A నీల్గిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్లో ఇది 4వది అండి. ఆల్రెడీ 3 కమిషన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ 17A అనేది నీల్గిరి క్లాస్ అడ్వాన్స్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది అండి. ఫ్రిగేట్ అంటే ఏంటి? ఇది ఒక మల్టీ టాస్కర్
అంటే సర్ఫేస్ కాంబాట్స్, ఎస్కార్ట్ డ్యూటీస్, ఇలా అనేక విధులకు ఈ ఫ్రిగేట్ అనేది ఉపయోగపడుతుంది. కరెంట్లీ ఇండియన్ నేవీ వివిధ రకాల ఫ్రిగేట్స్ ని ఉపయోగిస్తుంది. అందులో నీల్గిరి క్లాస్ ప్రస్తుతం మనం చెప్పుకుంటుంది. ఈ నీల్గిరి క్లాస్ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 75% ఇండిజినస్లీ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 7 స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ ఉంటాయండి. నీల్గిరి, హిమగిరి, ఉదయగిరి, దౌనగిరి, తారాగిరి, వింధ్యాగిరి అండ్ మహేంద్రగిరి. ఈ మొత్తం 7 ఫ్రిగేట్స్ లో 4వది ఈ ఐఎన్ఎస్ తారాగిరి అనేది. అలానే ప్రాజెక్ట్ 17లో భాగంగా శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ ని కూడా భారతదేశం అభివృద్ధి చేస్తుంది. ఇది 17A, ఇది 17. సో రెండింటికి డిఫరెన్స్ చూడండి. అలానే తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ ని కూడా భారతదేశం ఇప్పుడు ఉపయోగిస్తూ ఉంది. ఇవి 3 స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్. అలానే బ్రహ్మపుత్ర క్లాస్, ఈ బ్రహ్మపుత్ర క్లాస్ ఫ్రిగేట్స్ అనేవి గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్. ఈ 3 స్టెల్త్ గైడెడ్. సో స్టెల్త్ అంటే రాడార్స్ వాటికి దొరకకుండా చాలా సులభంగా ప్రవేశించగలిగేవి స్టెల్త్ గైడెడ్. ఈ ఐఎన్ఎస్ తారాగిరి యొక్క స్పెసిఫికేషన్స్ ని మనం చూస్తే మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL దీనిని అభివృద్ధి చేసింది. డిస్ప్లేస్మెంట్ అప్రాక్సిమేట్లీ 6,670 టన్స్ డిస్ప్లేస్మెంట్ బరువు ఇది కలిగి ఉంటుంది. అలానే 75%కి పైగా ఇండిజినస్ గా దీనిని అభివృద్ధి చేశారు. అందులోనూ 4,000 టన్నుల స్పెషల్ గ్రేడ్ స్టీల్ సెయిల్ నుంచి తీసుకోవడం జరిగింది దీని అభివృద్ధి కొరకు. స్టెల్త్ అడ్వాన్స్డ్ రాడార్ ఎవైడింగ్ టెక్నాలజీ దీని సొంతం. అలానే కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్. సో ఈ ప్రొపల్షన్ సిస్టమ్ కారణంగా ఎక్కువసేపు నీటి అడుగున ఉండడానికి అండ్ స్టెల్త్ ఆపరేషన్స్ చేయడానికి ఈ ఐఎన్ఎస్ తారాగిరికి ఉపయోగపడుతుంది. ఈ ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించిన మిజైల్ సిస్టమ్ మనం చూస్తే వెపన్స్ అండ్ సిస్టమ్స్, మల్టీ రోల్ కంబాట్ క్యాపబిలిటీస్ కలిగి ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ తో పాటు బరాక్ 8 MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇది కలిగి ఉంటుంది. ఇందులో గన్స్ విషయానికి వస్తే 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ మరియు క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది. సబ్మెరైన్ వార్ఫేర్ లో RBU 6000 రాకెట్స్ మరియు ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ ని ఇది కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ఐఎన్ఎస్ తారాగిరి యొక్క వెపన్స్ అండ్ మిజైల్ సిస్టమ్. అలానే ఈ ఐఎన్ఎస్ తారాగిరి 2 మల్టీ రోల్ హెలికాప్టర్స్ ని కలిగి ఉంటుంది. MH-60R Seahawk వంటి ఈ మల్టీ రోల్ ఆపరేషనల్ హెలికాప్టర్స్ ఇందులో ఉంటాయి. సో మల్టీ రోల్ పర్పస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సర్ఫేస్ కాంబాట్, నావల్ కాంబాట్ ఆర్ ఎయిర్ డిఫెన్స్, ఇలా అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఐఎన్ఎస్ తారాగిరి యొక్క హెరిటేజ్ మనం చూస్తే దీని యొక్క నేమ్ అనేది గారావల్ హిమాలయాస్ లోని హిల్ రేంజ్ పేరు మీద తారాగిరి అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది వరకు 1980 నుంచి 2013 వరకు లియాండర్ క్లాస్ ఐఎన్ఎస్ తారాగిరి అనేది భారత నౌకాదళానికి సేవలందించింది. సో దానికి గుర్తుగా ఈ ప్రాజెక్టు 17Aలోని F-41 ఫ్రిగేట్ కి ఐఎన్ఎస్ తారాగిరి అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డెఫినెట్ గా వీటి మీద క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేవీలోకి అణు జలంతర్గామి అరిధామన్. ఈ ఆర్టికల్ రీసెంట్ గా ఐఎన్ఎస్ అరిధామన్ ని నేవీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ని ఇప్పుడు చూద్దాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ కార్యక్రమంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ జలంతర్గామి చేరికతో సాగర జలాల నుండి అణ్వస్త్ర దాడి చేయగల సత్తాను భారత్ మరింత బలోపేతం చేసుకున్నట్లు అయింది. న్యూక్లియర్ ట్రయాడ్ కలిగి ఉన్న అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఇప్పుడు ఈ సత్తాను మరింత బలోపేతం చేసుకున్నట్లయింది. ల్యాండ్, ఎయిర్ అండ్ సీ ఈ 3 బేసెస్ నుంచి కూడా భారతదేశం అణ్వాయుధాలను ప్రయోగించగలదు.
ల్యాండ్ బేస్డ్ మనం చూస్తే అగ్ని సిరీస్ మిజైల్స్ అగ్ని 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. అలానే ఎయిర్ సిరీస్ మనం చూస్తే రాఫెల్, సుఖోయ్, మిరాజ్ ఫైటర్స్ ఇవన్నీ కూడా అణ్వాయుధాలను తీసుకెళ్లగలవు. ఇక సీ బేస్ మనం చూస్తే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ ఈ 2 జలంతర్గాములు కూడా అణ్వస్త్ర దాడి చేయగలవు. అయితే ఇప్పుడు ఐఎన్ఎస్ అరిధామన్ చేరికతో న్యూక్లియర్ ట్రయాడ్ మరింత బలోపేతమైంది. సీ బేస్ మీద ఇప్పుడు మనము ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ తో పాటు ఐఎన్ఎస్ అరిధామన్ తో కూడా అణ్వస్త్ర దాడిని చేయగలుగుతాం. అణుశక్తితో నడిచే జలంతర్గాములు కలిగి ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ చేరింది. ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్లోని 3rd న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అండి ఇది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఐఎన్ఎస్ అరిధామన్ S4 ఇండియాస్ 3rd ఇండిజినస్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్. SSBN అని పిలుస్తాం వీటిని. SSBN అంటే షిప్ సబ్మెర్సిబుల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్, అంటే యుద్ధ నౌకలను ఎదుర్కొనే జలంతర్గాములు. ఇందులో మిజైల్ కెపాసిటీ మనం చూస్తే K-15 సాగరిక సుమారు 24 వరకు ఉంటాయి, లేదా K-4 SLBMs సుమారు 8 వరకు ఉంటాయి. ఈ 2 కూడా సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ SLBMs అండి. అయితే K-15 సాగరిక 750 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటే K-4 3500 కిలోమీటర్ల రేంజ్ని ఇది కలిగి ఉంటుంది. దీని యొక్క లెంత్ మనం చూస్తే 130 మీటర్స్ ఉంటుంది అండి. అలానే డిస్ప్లేస్మెంట్ సుమారు 7000 టన్నుల డిస్ప్లేస్మెంట్ సబ్మెర్జ్డ్ పొజిషన్, అంటే నీటి అడుగున ఉన్నప్పుడు 7000 టన్నులనిది మోసుకెళ్లగలుగుతుంది. అలానే ప్రొపల్షన్ మనం చూస్తే 83 మెగావాట్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ న్యూక్లియర్ పవర్ తో ఇది రన్ అవుతుంది అండి. 83 మెగావాట్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక స్పీడ్ విషయానికి వస్తే 24 నాట్స్ సబ్మెర్జ్డ్, అంటే నీటి అడుగున 24 నాట్స్ ప్రయాణిస్తుంది. సర్ఫేస్ మీద 12 నుంచి 15 నాట్స్ స్పీడ్ అనేది ప్రయాణిస్తుంది. ఇది మిజైల్ లాంచ్ కి అనుగుణంగా 8 VLS ట్యూబ్స్, అంటే వెర్టికల్ లాంచింగ్ సిస్టమ్స్ ని కలిగి ఉంటుంది. డబుల్ కెపాసిటీ అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటి వరకు ఉన్న వాటికంటే. అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే న్యూక్లియర్ ట్రయాడ్. సో దీని చేరికతో ఈ న్యూక్లియర్ ట్రయాడ్ మరింత బలోపేతమైంది. అంటే ఒకవేళ భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ చేసి భారతదేశ అణ్వాయుధాలను కూడా ధ్వంసం చేసిన మనము 2nd స్ట్రైక్ క్యాపబిలిటీని జలంతర్గాముల నుంచి కలిగి ఉంటాము. అంటే మన జలంతర్గామి ద్వారా న్యూక్లియర్ అటాక్ మనం చేయగలుగుతాం. దీనినే క్రెడిబుల్ 2nd స్ట్రైక్ క్యాపబిలిటీ అని పిలుస్తారు. అదేవిధంగా మన న్యూక్లియర్ డాక్ట్రిన్, అంటే న్యూక్లియర్ సిద్ధాంతం ప్రకారం నో ఫస్ట్ యూజ్ పాలసీ. భారతదేశం న్యూక్లియర్ వెపన్స్ తో ఎప్పుడు కూడా ముందుగా దాడి చేయదు. బట్ మన మీద దాడి చేస్తే మాత్రం ఏ విధంగానైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఆపరేషనల్ రెడీనెస్ మనం చూస్తే ఫర్ ద ఫస్ట్ టైం 3 ఆపరేషనల్ SSBNs షిప్ సబ్మెర్జిబుల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్. ఈ SSBNs ని 3 మనము కలిగి ఉన్నాము. ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్ మరియు అరిధామన్. అలౌస్ కంటిన్యూస్ ఎట్ సీ డిటరెన్స్. సో ఈ మూడిటి వలన మనము మన చుట్టూ ఉన్న మొత్తం 3 సముద్ర జలాలను కూడా నిరంతరం పహారా కాయగలుగుతాం. ఇండిజినస్ ప్రోగ్రెస్ మనం ఇక్కడ చూస్తే నియర్లీ 90% ఇండిజినస్ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. మేజర్ మైల్ స్టోన్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్. ఇక ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి మనం చూస్తే S4 సబ్మెరైన్ పొటెన్షియల్లీ ఐఎన్ఎస్ అరిసుధన్. సో అండర్ గోయింగ్ సీ ట్రయల్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయండి ఐఎన్ఎస్ అరిసుధన్ కి సంబంధించి. ఇది కూడా S4 సబ్మెరైన్. ఎర్లీ 2027లో ఇది భారత నేవీలోకి కమిషన్ అయ్యే అవకాశం ఉంది. అలానే భవిష్యత్తులో S5 క్లాస్ సబ్మెరైన్స్ ను కూడా భారతదేశం డెవలప్ చేయనుంది. ఇది సిగ్నిఫికెంట్లీ లార్జర్ 13,500 టన్స్, అంటే ఇప్పుడు ఉన్న దానికంటే డబుల్ టన్నేజ్ అనేది ఉంటుంది. మోర్ పవర్ఫుల్ 190 మెగావాట్ రియాక్టర్. 83 మెగావాట్ S4 క్లాస్ మనం చూసాము. డబుల్ నియర్లీ 190 మెగావాట్ రియాక్టర్ ఈ S5 క్లాస్ లో ఉండనుంది. సో ఇది ఐఎన్ఎస్ హరిధామన్ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డెఫినెట్లీ వీటి మీద క్వశ్చన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రక్షణ ఎగుమతుల్లో భారత్ రికార్డు 2025-26లో 38,424 కోట్ల రూపాయల ఉత్పత్తుల సరఫరా.
ఈ ఆర్టికల్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ యొక్క రికార్డ్ సర్జ్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ రంగ ఎగుమతులు ఎన్నడూ లేని విధంగా 38,424 కోట్ల మార్కును దాటినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ సుమారు 24,000 కోట్లుగా ఉండగా ఇప్పుడు 38,424 కోట్లకు చేరుకుంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 66.66% వృద్ధి అనేది నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. టోటల్ ఎక్స్పోర్ట్ వాల్యూ 38,424 కోట్లు అంటే $4.1 బిలియన్ గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మనం చూస్తే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 62.66% సర్జ్ నమోదైంది. ఫైనాన్షియల్ ఇయర్ 2016-17తో పోల్చినప్పుడు ఆ ఇయర్లో 1,522 కోట్లు నమోదవగా ప్రస్తుతం 38,424 కోట్లకు వృద్ధి చెందింది. అంటే ఈ గ్యాప్లో 25 రెట్లు వృద్ధి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గ్రోత్లో పబ్లిక్ సెక్టార్ కంట్రిబ్యూషన్ మనం చూస్తే 54.84% డిఫెన్స్ పబ్లిక్ అండర్టేకింగ్స్ నుంచే ఉంది, 21,071 కోట్ల వరకు. అలానే ప్రైవేటు సెక్టార్లో మనం చూసినప్పుడు 17,353 కోట్లతో 45.16% షేర్ని కలిగి ఉంది. మేజర్ ఎక్స్పోర్టెడ్ ఐటమ్స్ని మనం చూస్తే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, నేవల్ ప్లాట్ఫామ్స్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, ఇవన్నీ కూడా మేజర్ ఎక్స్పోర్టెడ్ ఐటమ్స్గా చెప్పవచ్చు. ఎస్పెషల్లీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్ అండ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితత్వంతో తమ యొక్క యాక్యురసీని ప్రదర్శించాయి. సో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత వీటి యొక్క డిమాండ్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో చాలా బాగా పెరిగింది. అలానే ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ రీచ్ కూడా సుమారు 80 దేశాలకు ఎగబాకింది. మేజర్ డెస్టినేషన్స్ మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ సబ్ సిస్టమ్స్, అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అవసరమైన స్పేర్ పార్ట్స్ సబ్ సిస్టమ్స్కి యునైటెడ్ నేషన్స్ మనకి లార్జెస్ట్ మార్కెట్గా ఉంది. అలానే అర్మేనియా, ఫ్రాన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇవన్నీ భారతదేశం యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి మేజర్ హబ్గా ఉన్నాయి. గ్లోబల్ రీచ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, 80 కంట్రీలకు ఎగబాకింది. అలానే నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ కూడా ఇదివరకు 128 మంది ఉంటే ఇప్పుడు 145కు పెరిగింది. 13.3% జంప్ అనేది ఇక్కడ చూడవచ్చు. అండ్ మన టార్గెట్ ఎంత అండి? ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ 2029 నాటికి ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 50,000 కోట్లకు చేరాలి అనేది. ఆ దిశగా మన దేశం అడుగులు వేస్తుంది. సో ఇది భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులలో రికార్డుకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ట్రాన్స్జెండర్ల చట్టంపై ఐరాస ఆందోళన. ఈ ఆర్టికల్ ఇటీవల పార్లమెంటులో పాస్ అయిన ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ 2026కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దామండి. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు 2026కు భారత పార్లమెంటు ఆమోదం తెలపడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్జెండర్లు సాధించుకున్న హక్కుల్ని ఈ బిల్లు కాలరాసే అవకాశం ఉంది అని ఆ సంస్థ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ట్రాన్స్జెండర్లు మరియు లైంగిక వైవిధ్యం కలిగిన వ్యక్తుల హక్కుల్ని గుర్తించిన దేశాలలో భారత్ అగ్రగామి అని యుఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ గుర్తు చేసింది. భారత్ రూపొందించిన తాజా బిల్లు ట్రాన్స్జెండర్ల జీవితాలలో గోప్యతను భగ్నపరిచి వారిని వివక్షకు గురి చేస్తుంది అని తెలిపింది. ఈ బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత నెల 30న ఆమోదం తెలిపారు. అంటే ఇది చట్ట రూపంలోకి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని మేజర్ కాంట్రవర్సీ ఏంటి అంటే విభిన్నమైన లైంగిక ప్రవృత్తులు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ అనే నిర్వచనం నుంచి తొలగించడం జరిగింది. దీనితో చాలా మంది ఇటువంటి ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఈ చట్టం అందించే రక్షణల నుంచి తొలగించబడ్డారు. ఈ బిల్లుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఇందులో మేజర్గా
సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ టు మ్యాండేటరీ మెడికల్ సర్టిఫికేషన్. ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్గా గుర్తించాలి అంటే ఇది వరకు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ స్వీయ ధృవీకరణ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మెడికల్ సర్టిఫికేషన్ మ్యాండేటరీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ట్రాన్స్జెండర్గా గుర్తించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దీని కొరకు 2019 చట్టంలోని సెక్షన్ 4 క్లాజ్ 2ను డిలీట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ ఐడెంటిఫికేషన్ కోసం మెడికల్ సర్టిఫికేషన్ని తప్పనిసరి చేసింది. అలానే డెఫినేషన్ని కూడా నారోయర్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చండి. ఈ ట్రాన్స్జెండర్ డెఫినేషన్లో ప్రైమరీలీ ఇన్క్లూడ్స్ సోషియో కల్చరల్ ఐడెంటిటీస్, అంటే సోషియో కల్చరల్గా హిజ్రా, కిన్నెర్, అరవణి, జోగతా ఇలాంటి వారు మాత్రమే ట్రాన్స్జెండర్ నిర్వచనంలోకి రావడం జరుగుతుంది. అయితే నాన్ బైనరీ, ట్రాన్స్మెన్ ఇలాంటి కేటగిరీస్ని ఇందులోంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ట్రాన్స్మెన్ అంటే ఎవరు? పుట్టినప్పుడు ఫీమేల్ లక్షణాలు ఉండి తదుపరి మ్యాన్గా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవడం, ఇటువంటి కేటగిరీస్ అన్నిటినీ కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అయితే ఈ నూతన చట్టంలో ఒక న్యూ కేటగిరీని యాడ్ చేయడం జరిగింది. ఫోర్స్డ్ ఇంటూ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ, అంటే వాళ్ళు బలవంతంగా ఈ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీలోకి మార్చబడ్డారు. ఇటువంటి వారిని ఈ న్యూ యాక్ట్ ట్రాన్స్జెండర్స్గా గుర్తించడం జరుగుతుంది. అలానే స్ట్రిక్టర్ పెనాల్టీస్ ఫర్ కోయర్స్డ్ ఐడెంటిటీ, బెగ్గింగ్ ఆర్ సెక్సువల్ యాక్టివిటీస్, ఇటువంటి వారి కోసం కొంతమందిని బలవంతంగా ట్రాన్స్జెండర్స్గా మారుస్తూ ఉంటారు. ఇటువంటి కోయర్స్డ్ యాక్టివిటీస్ని అరికట్టడం కోసం పెనాల్టీస్ని కఠినతరం చేసింది. ముఖ్యంగా కిడ్నాపింగ్ చైల్డ్ ఫర్ ఫోర్స్డ్ ఐడెంటిటీ, పిల్లలను బలవంతంగా కిడ్నాప్ చేయడం మరియు వాళ్ళని ట్రాన్స్జెండర్గా మార్చడం, ఇలాంటి వాటి మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్ మరియు 5 లక్షల ఫైన్ని విధిస్తారు. కిడ్నాపింగ్ అడల్ట్, సో పిల్లల్ని కాకుండా పెద్దవాళ్ళనే కొన్నిసార్లు కిడ్నాప్ చేస్తారు. ఇలాంటి వాటి మీద 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2 లక్షల రూపాయల ఫైన్ విధిస్తారు. ఫోర్స్డ్ బెగ్గింగ్ ఆర్ ఫోర్స్డ్ లేబర్, ఇటువంటి వారి మీద అడల్ట్ అయితే 5 నుంచి 10 సంవత్సరాలు, పిల్లలను ఇలాంటి వాటిలోకి దింపితే 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధిస్తారు. అలానే మరొక కీ ప్రొవిజన్ ఏంటి అంటే రివైజ్డ్ సర్టిఫికేట్ పోస్ట్ సర్జరీ. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లింగ మార్పిడి ఆపరేషన్ జరిగిన తర్వాత వెంటనే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఈ ఇన్ఫర్మేషన్ని అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ నూతన చట్టంలోని కొన్ని కీలక ప్రొవిజన్స్. వీటి మీద క్రిటిసిజం అండ్ కాంట్రవర్సీ మనం చూసినప్పుడు వయోలేషన్ ఆఫ్ నాల్సా జడ్జిమెంట్ 2014లో సుప్రీంకోర్టు నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని. అయితే నూతన చట్టంలో ఈ స్వీయ ధృవీకరణను తొలగించడం జరిగింది. కేవలం మెడికల్ బోర్డు ఆమోదం తర్వాత మాత్రమే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. అలానే మెడికల్ బోర్డ్స్ ని ఇక్కడ రిఫర్ చేయడం మెడికల్ గేట్ కీపింగ్ గా భావిస్తూ సీన్ యాజ్ ప్యాథోలజైజింగ్ అప్రోచ్ స్ట్రిప్స్ డిగ్నిటీ అండ్ బాడీలీ అటానమీ. మెడికల్ బోర్డ్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ట్రాన్స్జెండర్ గా గుర్తించడం అనేది ట్రాన్స్జెండర్ల యొక్క డిగ్నిటీ మరియు బాడీ అటానమీని ఇది దెబ్బతీస్తుంది అని, మెడికల్ గేట్ కీపింగ్ వలన చాలా మంది ట్రాన్స్జెండర్లు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ ఎరేజర్ ఆఫ్ ఐడెంటిటీస్, సోషియో ట్రెడిషనల్ గ్రూప్స్ కి మాత్రమే ఈ ట్రాన్స్జెండర్ పదాన్ని నిర్వచించడం, దీనివలన నాన్ బైనరీ, జెండర్ ఫ్లూయిడ్, ట్రాన్స్మెన్ ఇటువంటి కేటగిరీలు ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. వీళ్ళ యొక్క లీగల్ ప్రొటెక్షన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే సమాజంలో ట్రాన్స్జెండర్ అంటే ఒక ముద్ర ఉందండి, హిజ్రా, ఇలాంటి వారిని ట్రాన్స్జెండర్స్ అంటారు. ఇప్పుడు అటువంటి వారికి మాత్రమే ఈ చట్టంలో నిర్వచనం అనేది ఉంది. మిగిలిన అన్ని కేటగిరీస్ని, ఐడెంటిటీస్ని ఈ ట్రాన్స్జెండర్ నిర్వచనం నుంచి తొలగించడం జరిగింది. అలానే రెట్రోస్పెక్టివ్ అన్సర్టనిటీ, దీని వలన ఆల్రెడీ 32,000కు పైగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ని 2019 చట్టం ప్రకారం జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నూతన చట్టం వలన రెట్రోస్పెక్టివ్ అన్సర్టనిటీ, ఈ జారీ చేసిన సర్టిఫికెట్లలో ఎంతమంది ఈ ట్రాన్స్జెండర్ నిర్వచనంలోకి వస్తారనేది అన్సర్టనిటీగా మిగిలిపోతుంది. సో యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నూతన ట్రాన్స్జెండర్ చట్టం మీద ఆందోళన వ్యక్తం చేసిన దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ని మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు. ఈ ఆర్టికల్ 2025-26
నాన్ ట్యాక్సెస్ కలెక్షన్స్కి సంబంధించి రికార్డ్ హై గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి పరోక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. సవరించిన అంచనాల ప్రకారం కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీలతో కూడిన మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు 2025-26లో 15.52 లక్షల కోట్లుగా ఉంటాయని భావించారు. ఇందులో కస్టమ్స్ సుంకం నుంచి 2.58 లక్షల కోట్లు, ఎక్సైజ్ సుంకం నుంచి 3.38 లక్షల కోట్లు, సిజిఎస్టీ నుంచి 9.58 లక్షల కోట్లు లభిస్తాయని అంచనా వేశారు. కస్టమ్స్ సుంకం ఆదాయం అంచనాలకు 102% ఉంది అని, ఎక్సైజ్ సుంకంలో ఇది 101% ఉంది అని ఉన్నతాధికారులు తెలిపారు. అలానే జీఎస్టీ వసూళ్లకి సంబంధించి 100.8% నమోదవడం మనం ఇక్కడ చూడవచ్చు. జీఎస్టీ మరియు జీఎస్టీయేతర వసూళ్లు సవరించిన అంచనాలకు 101.2% నమోదయ్యాయని పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే పాన్ మసాలా తయారీపై విధిస్తున్న హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ వసూళ్లు 2,330 కోట్లు ఉంటాయని భావించగా వాస్తవ వసూళ్లు మాత్రం 63% నమోదయ్యాయి. అంటే అనుకున్న దానికంటే తక్కువ ఇక్కడ నమోదైంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్ ద్వారా 14,000 కోట్ల వసూళ్లు చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ 2.0లో కొన్ని సిన్ఫుల్ మరియు హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ మీద 40% స్లాబ్ అనేది విధించారు. అలానే వీటి మీద సెస్ లో కూడా భారీ మార్పులు ఉన్నాయి. తద్వారా ఈ పాన్ మసాలా మీద వచ్చే సెస్ లో 14,000 కోట్ల వసూళ్లు ఉండాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డ్ హై ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. టోటల్ కలెక్షన్స్ రీచెస్ 101.2% ఆఫ్ టార్గెట్. అంటే అనుకున్న అంచనాల కంటే ఎక్కువ నమోదవడం ఇక్కడ గమనార్హం. ఎక్సీడింగ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 15.52 lakh crore. అండ్ కలెక్షన్ బ్రేక్ డౌన్ కూడా మనం చూసాము. కస్టమ్స్ డ్యూటీ 102% నమోదైంది. రివైజ్డ్ ఎస్టిమేట్ 2.58 lakh crore. అండ్ ఎక్సైజ్ డ్యూటీ 101%, రివైజ్డ్ ఎస్టిమేట్ 3.38 lakh crore. అండ్ సెంట్రల్ జిఎస్టీ 100.8% నమోదైంది. రివైజ్డ్ ఎస్టిమేట్ 9.58 lakh crore. సో ఇవన్నీ కూడా మనకి వృద్ధిని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వృద్ధికి గల కీ గ్రోత్ డ్రైవర్స్ గురించి చూద్దామండి. మంత్లీ జీఎస్టీ సర్జ్. ప్రతి నెల జీఎస్టీ అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. మనము గ్రాస్ జీఎస్టీ చూస్తే 2 లక్షల కోట్లు పైగా వసూలైంది. 10 month హై ఇది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.8% వృద్ధి అనేది ఈ జీఎస్టీ వసూళ్లలో నమోదైంది. అలానే ఇంపోర్ట్ రెవెన్యూ జంప్. దిగుమతుల మీద వచ్చే ఆదాయాలు పెరిగాయి. సుమారు జీఎస్టీ అండ్ ఇంపోర్ట్స్ మనకి 53,863 కోట్లు వసూలైంది. స్టేట్ కంట్రిబ్యూషన్స్. టాప్ రెవెన్యూ మనం చూస్తే మహారాష్ట్ర 2.51 లక్షల కోట్లు. హైయెస్ట్ గ్రోత్ అరుణాచల్ ప్రదేశ్ లో గత సంవత్సరం కంటే 27.5% వృద్ధి అనేది చూడవచ్చు. వీటికి తోడు ఇటీవలి రెగ్యులేటరీ రిఫార్మ్స్, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లోని సంస్కరణలు, జీఎస్టీ సెటిల్మెంట్ రూల్స్ 2025, ఇంప్రూవ్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ 2025 జీఎస్టీ సెటిల్మెంట్ రూల్స్ వలన ట్రాన్స్పరెన్సీ అనేది పెరగడము, తద్వారా జీఎస్టీ వసూళ్లు అనేవి క్రమేపీ వృద్ధి చెందుతూ వచ్చాయి. హిస్టారికల్ కంపారిజన్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం అన్ని కలిపి మనం చూసినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,89,662 కోట్లు వసూలు కాగా 2022-23లో 13,81,935 కోట్లు, 23-24లో 14,96,114 కోట్లు. అండ్ 24-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ మనం చూస్తే 15,59,596 కోట్లు. ఇవి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అండి. అండ్ ఫైనల్ ఫిగర్స్ మారుతాయి. అండ్ 25-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ మనం చూస్తే 15,52,000 కోట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఒక ఇంప్రూవ్డ్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ చూడవచ్చు. అయితే మరొక కీ ఇన్సైట్ ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఓవర్టేక్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ కీ గవర్నమెంట్స్ ప్రైమరీ రెవెన్యూ సోర్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ వసూలు అవుతున్నాయి, లైక్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ లాంటివి. అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మనం చూస్తే 25.2 లక్షల కోట్లు మనకి ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో వస్తుంది. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించిన నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రికార్డ్ సర్జ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ జలమార్గాల్లో
నౌకాయానం నిరాటంకంగా జరగాలి. హార్ముజ్పై 60 దేశాల చర్చలో భారత్. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన చేతుల్లోకి తీసుకుని నౌకాయానాన్ని నియంత్రించడం మరియు దీని వలన అంతర్జాతీయ చమురు రవాణా మీద తీవ్ర ప్రభావం పడడం మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. హార్ముజ్ జలసంధి మరియు చుట్టుపక్కల ఉండే ఇంపార్టెంట్ ప్రాంతాలన్నీ కూడా మనము మ్యాప్ పాయింటింగ్లో కూడా డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి పరిస్థితి మీద భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్ నేతృత్వంలో 60కి పైగా దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ వర్చువల్ సమావేశానికి భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హాజరయ్యారు. ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యంగా ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి ఎంత ముఖ్యమో వివరిస్తూ సముద్రయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ జలమార్గాల భద్రత అత్యంత కీలకమని భారత్ స్పష్టం చేసింది. జలసంధిని తిరిగి తెరవాల్సిన అవసరం ఉంది అని బలంగా నొక్కి చెప్పింది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు దిగుమతి దేశాలలో ఒకటి కాబట్టి ఈ యుద్ధ ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థ మీద నేరుగా పడుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో నౌకాయానం నిరాటంకంగా జరగాలి అని భారత్ తరపున విక్రమ్ మిశ్రీ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే ప్రస్తుత సంక్షోభానికి ఏకైక పరిష్కారం యుద్ధం ముగింపు మాత్రమేనని, చర్చల ద్వారానే అది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కీలకమైన ఈ సమావేశానికి అమెరికా తరపున ఎవరూ హాజరు కాకపోవడం ఇక్కడ గమనార్హం. సో బ్రిటన్ నేతృత్వంలోని 60 దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ వర్చువల్ సమావేశంలో భారత్ తన అభిప్రాయాలను వెలిబుచ్చడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ తదుపరి లక్ష్యం బాబ్ ఎల్ మాందేబ్ దిగ్బంధం. ఆ దేశ పార్లమెంటు స్పీకర్ వ్యాఖ్యల మర్మం ఇదేనా? ఇప్పుడే మనము హార్ముజ్ జలసంధి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఓమెన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ హార్ముజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ నియంత్రిస్తూ ఉంది. కేవలం కొన్ని దేశాల షిప్స్ని మాత్రమే అనుమతిస్తుంది. అలానే చాలా ఆయిల్ ట్యాంక్స్ని, షిప్స్ని ఇది ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కన్ను బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి మీద పడింది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది రెడ్ సీని మరియు అరేబియన్ సీని కలుపుతుంది. ఇటీవల తమ తదుపరి లక్ష్యం బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి అనే అర్థం వచ్చేలాగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక నడవగా ఉంది. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఐడెన్ కు మధ్య ద్వారంలా వ్యవహరిస్తుంది. దీని వెడల్పు సుమారు 30 కిలోమీటర్లు మాత్రమే. ఈ మార్గంలో వెళ్లే ఇజ్రాయెల్ అనుకూల దేశాల నౌకలపై ఇరాన్ అనుకూల హౌతీలు ఆల్రెడీ దాడులకు తెగబడుతూ ఉన్నారు. అండ్ దీని మీద పట్టు సాధించినట్లు కూడా తెలుస్తుంది. మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము, ఇరాన్ గవర్నమెంట్ ప్రాక్సీ గ్రూప్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది అని. అందులో యెమెన్లో హౌతీలు ప్రధానంగా ఉన్నారు. సో ఇప్పుడు యెమెన్ దగ్గరలో ఉండే ఈ బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి మీద హౌతీలు పట్టు సాధిస్తే అటు హార్ముజ్ జలసంధి, ఇటు బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి రెండూ కూడా వీళ్ళ చేతుల్లోకి వచ్చినట్లు అవుతుంది. ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ చాలా పవర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇరాన్ వీటికి ఆర్థికంగాను మరియు వెపన్స్ పరంగా కూడా సహకారం అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యెమెన్లో హౌతీలు, హెజ్బుల్లా లెబనాన్లో మరియు గాజా పాలస్తీనా ప్రాంతంలో హమాస్, ఈ అన్ని ప్రాక్సీ గ్రూప్స్కు ఇరాన్ మద్దతు ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు యెమెన్లోని హౌతీలు ఈ బాబ్ ఎల్ మాందెబ్ జలసంధి మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జలసంధి యొక్క వాటా ప్రపంచ వాణిజ్యంలో ఎంత ఉంది అనేది మనం చూస్తే ఏషియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య ఈ మాండెబ్ జలసంధి ఒక గేట్ వే లాగా పనిచేస్తుంది. సుమారు ప్రతిరోజు ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని గుండానే ప్రయాణిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి సుమారు 20 to 25% షేర్ని కలిగి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మాందెబ్ కూడా మూసివేయడం జరిగితే ఇది అంతర్జాతీయ వాణిజ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక అంచనా ప్రకారం ఈ మాందెబ్ జలసంధి ద్వారా ప్రతి ఏటా సుమారు 93.95 లక్షల కోట్ల విలువైన సరుకులు రవాణా అవుతున్నట్లు ఒక అంచనా.
ఒకవేళ నిజంగానే హౌతీలు మరియు ఇరాన్ ఈ బాబెల్ మాందెబ్ జలసంధిని తమ చేతుల్లోకి తీసుకుంటే వాణిజ్యం కొరకు రవాణా నౌకలన్నీ కూడా ఆఫ్రికాలోని దక్షిణ భాగం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. దీనివలన ప్రయాణ సమయము మరియు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సో ఇది బాబెల్ మాందెబ్ జలసంధికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండ్ దీనిని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఇరాన్ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ చూడండి. జనగణన 2027 తొలి దశలో భాగంగా ఢిల్లీ సహా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో డిజిటల్ పద్ధతిలో స్వీయ నమోదు ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సెల్ఫ్ ఎన్యూమరేషన్కి పోర్టల్ అందించారు అని. సో ఈ స్వీయ నమోదు ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. 2026 ఏప్రిల్ 1న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా జనగణన పోర్టల్లో తమ కుటుంబ వివరాలు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సైతం తమ గృహ వివరాలు ఇచ్చారు. సో ఈ విధంగా సెన్సస్ ప్రక్రియ మొదలైంది అండి. ఫేజ్ 1లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద చిన్ని కృష్ణుడి తైలవర్ణ చిత్రాన్ని వేలం వేయగా 167.20 కోట్ల ధర పలికింది. ప్రముఖ వ్యాపారవేత్త, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ సైరస్ పూనావాలా వేలంలో దీన్ని కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్కు 118 కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఈ రవివర్మ చిత్రం ఆ చిత్రాన్ని అధిగమించింది. నెక్స్ట్ వన్, ఆర్టెమిస్ 2 గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నామండి. ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన రాకెట్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకువెళ్ళింది. మొత్తం మిషన్ పాత్ డేస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 10 రోజుల పాటు సాగే ఈ యాత్రలో వారు చంద్రుడిని దాటి ఆవల సైతం 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ఇది ఆర్బిటాల్ మిషన్. ఇది ల్యాండర్ కాదు. చంద్రుని ఉపరితలం మీదకు వ్యోమగాములు దిగరు. అండ్ మొత్తంగా 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఇది భూమికి తిరిగి వస్తుంది. నెక్స్ట్ వన్, ఏషియా స్క్వాష్ సమాఖ్య 2026 మార్చి 31న ప్లేయర్లకు అవార్డులు ప్రకటించింది. భారత ఆటగాడు అభయ్ సింగ్ 2025 సంవత్సరానికి గాను ఏషియా ఉత్తమ పురుష స్క్వాష్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. బాలికల విభాగంలో అనాహత్కు ఈ అవార్డు దక్కింది. అలానే 2025 ప్రపంచ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం గెలిచిన భారత బాలుర జట్టు ఏషియా ఉత్తమ జట్టుగా ఎంపికైంది. స్పోర్ట్స్ న్యూస్లో మరీ ఇంత డీటెయిల్డ్గా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అభయ్ సింగ్ గురించి మరియు అనాహత్ గురించి చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. సో నూతన వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరు అని అడిగితే ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. నెక్స్ట్ వన్ చూడండి, ద సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, కొచ్చి, కేరళ, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ హ్యాస్ అచీవ్డ్ ఏ ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్ ఇన్ మెరైన్ కన్జర్వేషన్. సో ఈ మెరైన్ కన్జర్వేషన్లో అంటే సముద్ర తీర ప్రాంతాల యొక్క పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించింది. సో ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ అఫీషియల్లీ డెసిగ్నేటెడ్ దిస్ ఆర్గనైజేషన్ CMLRE యాజ్ భావసాగర రిఫరల్ సెంటర్ యాజ్ ఏ నేషనల్ రిపాజిటరీ ఫర్ డీప్ సీ ఫానా. అంటే సముద్ర లోతట్టు జలాలలో ఉండే డీప్ సీ జలచరాలకి సంబంధించిన జాతీయ రిపాజిటరీగా ఈ సంస్థను MOEFCC అఫీషియల్గా ఈ ప్రెస్టీజియస్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ చట్ట ప్రకారం దీనిని ఇచ్చారు? అండర్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఈ రికగ్నైజేషన్ కారణంగా ఈ సెంటర్ క్రిటికల్ నేషనల్ ఫెసిలిటీ ఫర్ ద ప్రిజర్వేషన్, స్టడీ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇండియాస్ వాస్ట్ డీప్ సీ బయోలాజికల్ హెరిటేజ్కి అవకాశాలు లభిస్తాయి. సో తద్వారా ఇది ఒక ప్రెస్టీజియస్ రికగ్నైజేషన్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇండియాస్ నెట్ GST కలెక్షన్స్ ఇంక్రీజ్డ్ 1.78 lakh crore ఇన్ మార్చ్ 2026, మార్కింగ్ ఏ రైజ్ ఆఫ్ 8.2% కంపేర్డ్ టు ద ప్రీవియస్ మంత్. మార్చిలో టోటల్ GST వసూళ్లు 1.78 లక్షల కోట్లకు వసూలయ్యాయి. అండ్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే 8.2% వృద్ధి అనేది నమోదైంది.
సో ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అలానే మాదిరి ప్రశ్నలు చూడండి. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ తారిక్ రెహమాన్. మనము బంగ్లాదేశ్ డెవలప్మెంట్స్ చూసాము. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో జనరల్ ఎన్నికలు నిర్వహించగా తారిక్ రెహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో ఈయన ఆధ్వర్యంలోని బిఎన్పి పార్టీ మొత్తం 297 స్థానాలకు 209 స్థానాల్లో గెలుపొందింది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ అధికారికంగా ఎన్నవ అతిపెద్ద దేశంగా ఉంది? ఆన్సర్ 2వ అతిపెద్ద దేశంగా ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 2025 నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి మనము 74 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాము. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 13. 1946లో ఐక్యరాజ్య సమితి రేడియో స్థాపనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న నిర్వహిస్తారు. 2026లో రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ ఏ టూల్ నాట్ ఏ వాయిస్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలోని మోరాన్ బైపాస్పై ఈశాన్య ప్రాంతపు మొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. యుద్ధ సమయాలలో మెయిన్ ఎయిర్ బేస్ ధ్వంసమైనప్పుడు ఈ హైవేల మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ కోసం వీటిని అభివృద్ధి చేస్తున్నారండి. భారతదేశంలో మొత్తం ఇలాంటివి 11 రాష్ట్రాలలో 28 స్ట్రాటజిక్ హైవే లొకేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఏ దేశ నౌకాదళం ఇటీవల సంయుక్త సముద్ర దళాల అంటే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ ఆధ్వర్యంలోని సంయుక్త టాస్క్ ఫోర్స్ 154కు అధిపతిగా ఎంపికైంది? ఆన్సర్ భారత్. సముద్ర భద్రత, సామర్థ్య పెంపుపై దృష్టి సారించిన బహుళజాతి శిక్షణా కార్యక్రమానికి భారత్ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. 47 దేశాల సంయుక్త సముద్ర దళాల్లో భాగంగా ఈ సిటిఎఫ్ 154ను మే 2023లో స్థాపించారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ వన్, సమగ్ర పక్షి అట్లాస్ను ప్రచురించిన భారతదేశపు 2వ రాష్ట్రంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ గోవా. మొదటిసారిగా కేరళ ఇలాంటి ఒక సమగ్ర పక్షి అట్లాస్ను ప్రచురించింది. ఇప్పుడు గోవా 2వ రాష్ట్రం. నెక్స్ట్ వన్, భారత్లో ఎవరి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడు ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఈవిడిని పిలుస్తారు. ఈవిడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ చూడండి, ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము ఐఎన్ఎస్ తారాగిరి గురించి చెప్పుకున్నామండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.